హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ టిక్కా ఫ్రై అండి. టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. రైస్ రోటీస్లోకి స్టార్టర్ లాగైనా సరే ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కేజీ వరకు ప్రాన్స్ని తీసుకున్నాను. క్లీన్ చేసేసి శుభ్రంగా వాష్ చేసి వాటిని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయే విధంగా స్ట్రైనర్లో తీసి పెట్టుకోవాలి. పక్కన వాటర్ ఉండకూడదండి. టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి, ప్రాన్స్ టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది పక్కన పెట్టేసుకొని ప్రాన్స్కి మ్యారినేషన్ని ప్రిపేర్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి గట్టిగా ఉన్న పెరుగుని తీసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ వరకు. అలాగే ఇందులోకి కలర్ కోసం 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం తీసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు టిక్కా మసాలా తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క రసం వేసుకోవాలి. వేసేసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేథి వేయాలి. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేషన్ని అంతా కూడాను బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడే సాల్ట్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ అన్నీ కూడాను ఇందులో వేసేసి మంచిగా కలిపేయాలండి. ప్రాన్స్ అన్నీ కూడాను ఈ మ్యారినేషన్ పట్టే విధంగా కలపాలి. అన్ని ప్రాన్స్కి కోట్ అయ్యే విధంగా మ్యారినేషన్ కోట్ చేసుకోవాలి. ఇది మేము ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎంత ఎక్కువగా మ్యారినేషన్ అయితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని అందులో కాల్చిన బొగ్గుని వేసుకోవాలి. వేసి దాని మీద ఆయిల్ కానివ్వండి లేకపోతే కొంచెం నెయ్యినైనా సరే వేసేసి కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ 2 అవర్స్ కోసమైనా సరే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ప్రాన్స్ని. చూడండి 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు అది తీసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాన్స్ని కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇవి మేము టిక్కాని ప్రిపేర్ చేసుకోవడానికి 2 చాప్ స్టిక్స్ తీసుకొని ప్రాన్స్ని ఇందులోకి గుచ్చుకోవాలండి. ఇందులో పట్టినన్ని నాకైతే 3 ఈజీగా పట్టాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 3 పెట్టాను. ఇలాగే అన్నీ కూడాను జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మ్యారినేషన్ ఏమన్నా పైన తగ్గినట్లు అనిపిస్తే మా చేతులతో మ్యారినేషన్ తీసి ప్రాన్స్ మీద కొంచెం అద్దుతూ పెట్టేయాలండి. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని స్టిక్స్ అన్నీ కూడాను తీసేసుకొని ఒక్కొక్క ప్రాన్ తీసేసి గుచ్చుకుంటూ పక్కన పెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. చూడండి ఇవి ఇలాగా ప్రిపేర్ చేసుకున్న అన్నీ కూడాను బౌల్లో పెట్టేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను. కావాలనుకుంటే మేము ఫ్రైయింగ్ ప్యాన్లో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు. దోశ ప్యాన్ కొంచెం వేడి అయిన తర్వాత బటర్ కొంచెం అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకొని దాని మీద ఇప్పుడు మేము రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ప్లేస్ చేసి పెట్టేయాలండి. పట్టినన్ని పెట్టాలి. ఒక్కొక్కసారిగా ఫస్ట్ ట్రిప్లో ఎన్ని పడితే అన్ని స్టిక్స్ని పెట్టాలి. పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ వచ్చేస్తుందండి ప్రాన్స్లో నుంచి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసేటప్పుడు మధ్యలో కొంచెంగా వాటర్ని బ్రష్ చేస్తూ
ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడాను 3 to 4 మినిట్స్ వరకు కదిలించకుండా అలాగే ఫ్రై చేయాలి. డిస్టర్బ్ చేయకుండా వాటిని. అవి కొంచెం బ్లాక్ మార్క్స్ వచ్చే వరకు బర్న్ మార్క్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం బటర్ని అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా అలాగే ఫ్లిప్ చేసుకుంటూ టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటి మీదకి కొంచెం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోవాలి. రెండు వైపులో కూడాను కొత్తిమీర వేసుకొని ఫ్రెష్ కొత్తిమీరని 2 సైడ్స్ కూడా కొత్తిమీర వేసేసి ఒక్కొక్క 2 మినిట్స్ కోసం ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్లోకైనా సరే, స్టార్టర్ లాగైనా సరే చాలా బాగుంటుంది. సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మేము మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే అందరు చాలా ఇష్టపడతారండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేటింగ్ చేసుకోవాలి. వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీతో కొంచెం ఆనియన్స్ కానివ్వండి, లెమన్తో అయినా సరే సర్వ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి రైస్తో, రోటీస్తో కానివ్వండి, ఒక స్టార్టర్ లాగైనా సరే చాలా బాగుంటాయండి. చిన్న పార్టీస్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.